అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మా సిటీలోని సాయి శ్రేయస్ ఫార్మా కంపెనీలో బుధవారం అర్ధరాత్రి ప్రమాదం చోటు చేసుకుంది. పరిశ్రమలోని రసాయన వ్యర్థాల ట్రీట్మెంట్ ప్లాంట్ వద్ద లెవెల్స్ ను చెక్ చేయడానికి 3 కార్మికులు వెళ్లారు. అక్కడ విడుదలైన రసాయన విషవాయువులను పీల్చడంతో 2 కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురై మృతి చెందారు. మరో కార్మికుడు అపస్మారక స్థితిలోనికి వెళ్లడంతో అతని పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. దీనిపై సమాచారం అందుకున్న పరవాడ సీఐ మల్లికార్జునరావు సంఘటన జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. మృతులు తెలంగాణ రాష్ట్రానికి చెందిన పరిమి చంద్రశేఖర్, అనకాపల్లి జిల్లా మునగపాకకు చెందిన సరగడం కుమార్ గా గుర్తించారు. అపస్మారక స్థితిలో ఉన్న ఒడిశా రాష్ట్రానికి చెందిన కార్మికుడు బైడు బైసల్ ను గాజువాక షీలానగర్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పరవాడ పోలీసులు మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం విశాఖ కేజీహెచ్ కు తరలించారు. కాగా ఈ ఘటనపై సమగ్ర విచారణ చేయాలని ఫార్మాసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు గనిశెట్టి సత్యనారాయణ డిమాండ్ చేశారు. గతంలో కూడా ఇదే పరిశ్రమలో ప్రమాదం జరిగిందని, భద్రతా ప్రమాణాల వైఫల్యం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని గనిశెట్టి ఆరోపించారు. మృతుల కుటుంబాలకు ₹1 కోటి నష్టపరిహారం చెల్లించి భద్రతా వైఫల్యంపై పరిశ్రమ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని గనిశెట్టి డిమాండ్ చేశారు. పరవాడ మండలంలో ఉన్నటువంటి ఫార్మాసిటీలో ఈ రోజు జరిగినటువంటి ఘటనను పరిశీలించినట్లయితే 2 కార్మికులు మృతి చెందారు. ఈ మృతి చెందినటువంటి కార్మికులు ఇద్దరు కూడా బి చంద్రశేఖర్ అనేటువంటి కార్మికుడు ఒకరు, మరొకరు ఎస్ కుమార్ అనేటువంటి కార్మికులు వీళ్ళిద్దరూ కూడా మృతి చెందారు. ఒకరు హైదరాబాద్ కి చెందినటువంటి వాళ్ళు, మరొకరు మునగపాక అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి మునగపాక మండలం మునగపాక గ్రామానికి చెందినటువంటి కార్మికుడు మృతి చెందారు. అందుకని దీని మీద సమగ్రమైన దర్యాప్తు చేయాలి. ఎస్ఎస్ ఫార్మాలో భద్రతా ప్రమాణాల యొక్క వైఫల్యం వలన సరైనటువంటి మాస్కులు కానీ సరైనటువంటి ప్రికాషన్స్ లేకపోవడం వల్ల సేఫ్టీ ఏదైతే సాల్వెంట్ ట్యాంక్స్ ఉన్నాయో వాటిని పరిశీలించడానికి వెళ్ళినప్పుడు ఈ ఘటన అనేటువంటి చోటు చేసుకుంది. జిల్లా అధికారి యంత్రాంగం వెంటనే దీని మీద సమగ్రమైన దర్యాప్తు చేయాలని, అలాగే మృతి చెందిన కార్మికులిద్దరికీ కూడా ₹1 ఒక్కొక్కరికి నష్టపరిహారం చెల్లించాలని, మరో కార్మికుడు తీవ్రమైనటువంటి అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతా ఉన్నాడు. ఆయనకి మెరుగైన వైద్య సేవలు అందించి ఆయన్ని కాపాడాలనేసి ఫార్మాసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు డిమాండ్ చేస్తా ఉంది. అధికారి యంత్రాంగం సక్రమైనటువంటి భద్రత ఆడిట్ నిర్వహించకపోవడం వల్ల, భద్రతను పర్యవేక్షించకపోవడం వల్లే ఇట్లాంటి ప్రమాదాలు అనేటువంటి చోటు చేసుకుంటా ఉన్నాయి. అందుకని దీని మీద సమగ్రమైన దర్యాప్తు చేయాలని ఫార్మాసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు డిమాండ్ చేస్తా ఉంది. నా పేరు ఆర్ శంకర్రావు, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈరోజు తెల్లవారి ఎస్ఎస్ ఫార్మా కంపెనీలో విషవాయువులు లీక్ అయ్యి 2 చనిపోయారు. ఒకరు సేఫ్టీ మేనేజరు, ఇంకొకరు సేఫ్టీ సూపర్వైజర్గా ఉన్న చంద్రశేఖర్ గారిని కుమారు, వీళ్ళిద్దరూ చనిపోవడం అనేది జరిగింది. ఇది చాలా దురదృష్టకరం. కంపెనీల్లో నిత్యం ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. అధికారులు మాత్రం ఎప్పటికప్పుడు మేము సమావేశాలు వేస్తున్నారు. కలెక్టర్ గారు ఈ కాలంలోనే దరిదాపు 1 డజన్కి పైగా సమావేశాలు వేశారు. భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నామని, పాటించలేని వారి మీద చర్యలు తీసుకుంటున్నామని, ప్రమాదాలు అరికడతామని చెప్పేసి చెబుతూనే ఇప్పటికీ ప్రమాదాల తీవ్రత పెరుగుతుంది తప్ప ఎక్కడా కూడా ప్రమాదాల తీవ్రత తగ్గడం లేదు. కాబట్టి ఇది ప్రభుత్వం యొక్క వైఫల్యం. మరోవైపు అధికారులు ఏవైతే ఉన్నారో సేఫ్టీ అధికారులు కానీ, అలాగే ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్లు కానీ పర్యవేక్షణ అనేది ఎప్పటికప్పుడు లోపిస్తుందనేది మా అభిప్రాయం.